ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లిన కలెక్టర్ వైద్య సేవలు, రోగులకు సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యం కోసం వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్యం అందించాలని ఆదేశించారు. వర్షాకాలం వలన జ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నందున ఇన్పేషెంట్ కోసం బెడ్స్ సిద్ధం చేయాలని సూచించారు. ఆసుపత్రిలో మందులకు కొరత లేదన్నారు. వైద్యులు అందరూ అందుబాటులో ఉండాలని అన్నారు. రోగుల వెంట సహాయకులు ఒక్కరు మాత్రమే ఆసుపత్రిలో ఉండాలని సూచించారు. ఒక్కో పేషెంట్ కోసం 4-5 రావడం వలన ఆసుపత్రిలో రద్దీ పెరుగుతుందన్నారు. Ground floor, that was not using. మనం ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మంచిర్యాలకి విజిట్ చేశాను. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఇప్పుడు కొంచెం జ్వరం కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మన జిల్లాలో 4 సెంటర్స్ ఉన్నాయి. అంటే ఒకటి జీజీహెచ్, 3 సిహెచ్సి ఉన్నాయి. సో అన్ని ప్లేస్కి విజిట్ చేసేసి మనం ఏమైనా ఇంకా చేయగలుగుతాము, దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటాం. సో ఈరోజు జీజీహెచ్ విజిట్ చేసిన టైంలో మన జీజీహెచ్ ఫెసిలిటీ అన్నీ చూశాను. జీజీహెచ్లో ఫెసిలిటీ కరెక్ట్గా ఉన్నాయి. మనకి ఓపీ రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ ఓపీలో వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఒక మార్కింగ్ చేశారు. అంటే నార్మల్ కేసెస్ వేరే ఓపీకి వెళ్తున్నారు అండ్ ఫీవర్ కేసెస్ మార్క్ చేస్తే దానికి సెపరేట్ ఫీవర్ ఓపీ మీ అందరూ కూడా చూశారు. సేమ్గా ఫీవర్ వార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ఫీవర్ కేసెస్ ఎక్కువ అయితే మన ఎలెక్టివ్కి ఆపేసి ఎలెక్టివ్ సర్జరీ అంటే ఆ సర్జరీ ఏమైనా వెయిట్ చేయగలుగుతారా, దానికి డాక్టర్ అండ్ టైం బట్టి డిసైడ్ చేసిన సర్జరీ ఏమైనా కొంచెం కొన్ని రోజుల తర్వాత కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన సర్జరీకి వార్డ్కి ఆపేసి మళ్ళీ సపోజ్ ఇంకా ఏమైనా ఫీవర్ కేసెస్ ఇంక్రీజ్ అయితే దానికోసం కూడా మన హాస్పిటల్స్ రెడీగా ఉన్నారు. సిమిలర్గా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్పెసిఫిక్గా ప్రత్యేకంగా డాక్టర్ కూడా నియమించారు. వాళ్ళు దాని గురించి మొత్తం ఫీవర్ కేసెస్ అన్ని చూస్తున్నారు. అండ్ మెడిసిన్స్ సంబంధించిన కూడా ఇసెన్షియల్ మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఏమైనా మన స్టేట్ నుంచి సప్లై కొన్ని మెడిసిన్స్కి కొంచెం టైం పడుతుంది. పర్చేజ్ అన్నిటికీ మనం లోకల్ పర్చేజ్ చేసేసి ఇస్తున్నాము. ఇంకా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ జరుగుతుంది, వీఆర్ రెడీ టు పర్చేజ్ మెడిసిన్ అండ్ ఏమైనా ఎసెన్షియల్ మెడిసిన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉచితంగా మన హాస్పిటల్స్లో ఇస్తాం. మన జిల్లా సంబంధించిన ఇంకా ఒకటి ఇప్పుడు విజిట్ చేసిన టైంలో చూశాను, మంచిర్యాల జిల్లాలో దాదాపు 20% to 25% ఆసిఫాబాద్కి పేషెంట్స్ ఉన్నారు. ఒకటే రాష్ట్రం ఉన్నాయి, రావచ్చు, వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ సేమ్గా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి కూడా గడ్చిరోలి ఏరియా చాలా వెనుకబడి జిల్లా ఉన్నాయి, అక్కడ నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి మనకి లోడ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో నా తరపున పేషెంట్ అండ్ అటెండర్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను కి ఒక పేషెంట్ నుంచి ఒక పర్సన్ ఒకే అటెండర్ మాత్రమే ఉండాలి. 4-5 వస్తే కొంచెం హాస్పిటల్ ఎక్కువ క్రౌడెడ్ అవుతుంది అండ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా విపరీతంగా దానికి ఎఫెక్ట్ అవుతుంది. సో మన ఇక్కడ అన్ని టేక్ కేర్ చేస్తాము. ఎవరైనా ఇన్ పేషెంట్ ఎవరైనా ఉన్నారో మంచిగా అయిపోయిన తర్వాతే పంపిస్తాము. సో దానికి సంబంధించిన ఏం
ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అటెండర్ ఒకరు ఉంటుంది, ఇది సరిపోతుంది. మిగతా అంటే 4-5 మెంబర్స్ కూడా వస్తున్నారు. దానికి మనకి కొంచెం అందరూ ఆలోచించేసి దాని గురించి అది ఒక పేషెంట్ తోటి ఒకటే అటెండర్ ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. మీ అందరికి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అది ఉన్నాయి మనకి చెప్తే దానికి కూడా సార్ట్ అవుట్ చేస్తాం. ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, మనం టేకప్ చేస్తున్నాము. ఆల్రెడీ సూపరింటెండెంట్ గారి నుంచి మాట్లాడారు, వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. విల్ టేకప్ ఇట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఫండ్ ఆల్సో. ఇది మన జిల్లాకి బెస్ట్ అవైలబుల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండాలి. వాట్ ఎవర్ ఈజ్ ల్యాకింగ్ విల్ టేక్ ఇట్ అప్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణ ఘటనలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం రాత్రి మంచిర్యాల పురవీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు గోనె శ్యామ్ సుందర్రావు, జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కరువైందని అన్నారు. ఒకప్పటి జనాభాతో పోలిస్తే ప్రస్తుతం 8%కు జనాభా తగ్గిపోయిందని తెలిపారు. వైరి దేశాలు పథకం ప్రకారం మన దేశం పొరుగున ఉన్న దేశాలలో అశాంతి సృష్టిస్తున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్లోని హిందువులకు ప్రపంచ దేశాలు అండగా నిలవాలని కోరారు. भारत माता की जय, भारत माता की जय। हिंदुవుల జోలికొస్తే హిందువుల జోలి ఖబర్దార్ మతం హిందువులతో చెలగాటమా ఖబర్దార్ బంగ్లాదేశ్లో హిందువులతో చెలగాటమా ఖబర్దార్ బంగ్లాదేశ్లో జరుగుతున్న హత్యాకాండలను బంగ్లాదేశ్లో జరుగుతున్న హత్యాకాండలను బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖబర్దార్ మతోన్మాద శక్తులారా, హిందువుల ఐక్యత, భారత్ మాతా కీ జై. ఏదైతే గత వారం రోజులలో బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలు చాలా బాధాకరం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడి, హిందూ యొక్క దేవాలయాలపై జరుగుతున్న దాడి, వీటన్నిటిని కూడా మనం హిందూ సమాజం తరఫున తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్లో 1971 దేశం ఏర్పడ్డప్పుడు 20% హిందూ జనాభా ఉండేది. ఇలా అటువంటి బంగ్లాదేశ్లో కేవలం 8% మాత్రమే హిందూ జనాభా ఉండేది. పాకిస్తాన్లో పరిస్థితి అదే, ఇలా 1% కూడా హిందూ జనాభా లేదు. మనం అందరం కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న వాటిని తీవ్రంగా ఖండించాలి. వాళ్ళకి అందరికీ అండదండలుగా ఉండాలి. మనం ఈరోజు మంచిర్యాల పట్టణంలో చేపట్టిన ఏదైతే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మంచిర్యాల పట్టణంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి భారతదేశం చుట్టూన్న దేశాలను కూడా ఈ అగ్రదేశాలని పేరుతో వాళ్ళను అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొదలు పాకిస్తాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత శ్రీలంక, ఆ తర్వాత ఇప్పుడు నేపాల్, అదేవిధంగా మరి ఒక పక్క బంగ్లాదేశ్. ఈ విధంగా అమలుపరిచి మరి భారతదేశాన్ని మరి నిస్సాయ పరిస్థితి చేయాలని చెప్పి ఇక్కడున్న హిందువులపై ఒత్తిడి తెచ్చి దీన్ని ఒక బానిసగా మార్చాలని చెప్పి అగ్రరాజ్యాల ప్రయత్నం. దానిలోని భాగంగానే బంగ్లాదేశ్లో జరుగుతున్నది. మరి హిందూ దేశంగా మనం మన హిందువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి మనం సంఘీభావం తెలిపితే కానీ వాళ్ళు ఆత్మస్థైర్యంతో ముందుకు పోతారు. కాబట్టి అటువంటి ఈ సంఘటనలను కూడా మనం ప్రత్యేకంగా నిరసన తెలిపవలసిన అవసరం ఉన్నది. ఈ నిరసన ద్వారా ప్రపంచ దేశాలందరికీ కూడా ఒక సందేశం పంపి భారతదేశంలో ఊరుకోరు, తప్పకుండా నిరసన తెలుపుతారని చెప్పి వాళ్ళకు కూడా సందేశం పంపించవలసిన అవసరం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని అందరూ కూడా సంఘీభావంగా తీసుకొని మీ పాత్రలను పోషించండి. దయచేసి రేపు జరిగే అందులో మనం అందరం కూడా పాల్గొవాలని చెప్పేసి కోరుతున్నాం. ధన్యవాదాలు. కలకత్తాలో వైద్యురాలు హత్యకు నిరసనగా మంచిర్యాలలో సీనియర్, జూనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం రాత్రి ఐబీ చౌరస్తాకు చేరుకున్న వైద్యులు పురవీధుల గుండా ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైద్యులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కలకత్తాలో జరిగిన ఘటన ఎక్కడ పునరావృతం కాకుండా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు పూజారి రమణ తదితరులు పాల్గొన్నారు.
మౌమిత అనే డాక్టర్ను హత్య చేయడం జరిగింది. కేవలం హత్య కాకుండా లైంగిక దాడి కూడా జరిగింది. ఈ సంఘటనను ఐఎంఏ మంచిర్యాల తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మరి తర్వాత అధికారులు ఏదో ఎంక్వైరీ కమిషన్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇది జరగకుండా ఉండటానికి ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి విన్నపాలు చేసుకుంటూ పోయాము. సెంట్రల్ యాక్ట్ అగెనిస్ట్ వయలెన్స్ అండ్ డాక్టర్స్కు అగెనిస్ట్గా వయలెన్స్ కానీ మరి తర్వాత ఇవి హాస్పిటల్స్ మీద దాడులకు కానీ ఒక సెంట్రల్ యాక్ట్ తీసుకురావాలని మేము అడుగుతున్నాము. ఇది స్టేట్ యాక్ట్ ఉన్నా కూడా స్టేట్ యాక్ట్ అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. సెంట్రల్ యాక్ట్ కూడా ఉన్నట్టయితే తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ చూసినట్టయితే గతంలో మేము ఎంట్రన్స్ రాస్తున్నప్పుడు 100 మంది 100కు 30% లేడీ రిజర్వేషన్ ఉండేది. అంటే అప్పుడు 30% కూడా సీట్లు ఫిలప్ కాకపోతే వాళ్లకు కోటా చొప్పున 30% సీట్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసినట్టయితే 80-90% మహిళలే ఇప్పుడు అమ్మాయిలే ఇప్పుడు మెడిసిన్లో మరి తర్వాత వివిధ స్పెషాలిటీలో ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా ఒకప్పుడు ఇంజనీరింగ్ మేము 30 సంవత్సరాల కింద ఎంట్రన్స్ రాసినప్పుడు 1,00,000 మంది మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తే 50,000 మంది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా కూడా దానికి భిన్నంగా ఉంది. మెడిసిన్ రాసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇట్లాంటి పరిస్థితి కనుక వచ్చినట్టయితే ముందు మెడిసిన్లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కలకత్తా లాంటి మహానగరంలోనే ఒక నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి వైద్య కళాశాలలో ఒక మహిళా డాక్టర్పై లైంగిక దాడి మరి తర్వాత హత్య జరిగిందంటే మారుమూల ప్రాంతాలలో గ్రామీణాలలో ఈ మహిళా డాక్టర్లు పనిచేయాలంటే ఏ విధంగా పనిచేస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్లను ముందే ఇట్లాంటి వాటిని చేయాలన్నట్టయితే భయపడే పరిస్థితి తీసుకొస్తే తప్ప ఏదో చర్య జరిగిన తర్వాత మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇస్తాము, మన తర్వాత వీళ్ళకు లైఫ్ టైం ఇస్తాము, లేకపోతే ఉరి శిక్ష ఇస్తాము అంటే ఉపయోగం ఏముంటుంది? మొదలు అట్లాంటి ఆలోచన వస్తేనే భయపడే పరిస్థితి క్రియేట్ చేయకపోయినట్టయితే, ఇట్లాంటి పరిస్థితి ఇంకట్లే ఉన్నట్టయితే ముందు గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందివ్వడానికి కానీ మెడిసిన్ జాయిన్ అవ్వడానికి కానీ డాక్టర్స్ లేకపోతే వారి పిల్లలు కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇది సందర్భంగా మేము గవర్నమెంట్ను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సెంట్రల్ యాక్ట్ అగెనిస్ట్ వయలెన్స్ మన తర్వాత అగెనిస్ట్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. సో నిర్భయ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే క్రైమ్ చేసిన వాళ్ళని పనిష్ చేయాలి, ఆ క్రైమ్ని రిపోర్ట్ చేయని వాళ్ళని పనిష్ చేయాలి, కంప్లైంట్ రైజ్ చేయని వాళ్ళని పనిష్ చేయాలి. నిన్న ఎంజీకర్ కాలేజ్లో కనుక చూస్తే ప్రిన్సిపల్ రిఫ్యూజ్ టు కంప్లైంట్. వాట్ ఈస్ హిస్ ఇంట్రెస్ట్? ఆయన కాలేజ్లో ఒక హత్య ఆయన మాట్లాడుతుంటే ఇది చాలా న్యాచురల్ డెత్ కాదు, దాన్ని రిపోర్ట్ అయినాక పోస్ట్ మార్టం అయినాక తెలుసు. ఇస్ దిస్ అ రియాక్షన్? నీ కూతురికి ఇలా అయితే నువ్వు ఇలా రియాక్ట్ అవుతావా? ఎందుకంత అలసత్వం? నువ్వు ఒక అధికారిగా, నువ్వు ఒక ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు వై కాంట్ యూ డూ దట్? ఎందుకు మరి నీకు చేతగానప్పుడు ప్రిన్సిపల్గా ఉండాల్సిన అవసరం ఏముంది? వాడిని అక్కడి నుంచి సస్పెండ్ చేసి ఇంకొక కాలేజ్కి పంపిస్తారా ఆయన్ని? ఎంతైనా దిస్ ఇస్ వాట్ వీ వాంట్. ద చేంజ్ అంటే చేంజ్ ఆఫ్ కాలేజ్. ఈ ప్రిన్సిపల్ ఇక్కడి నుంచి పోయి ఇంకో దానికి ప్రిన్సిపల్ అవుతాడు, అక్కడ కూడా ఆయనవే చేస్తారు. You feel responsible when you're in a post. Do something. Do really something for the people and for your students, for the college, for the betterment of the society. Just చేతులు దులుపుకొని సిబిఐకి ఇచ్చారు. ఏమవుతుంది సిబిఐకి ఇస్తే? తప్పంతా మన సిస్టంలో ఉందండి, సిస్టంలో ఉంది. సిస్టమ్ని కరెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఇవాళ ఈమె చనిపోయింది, మొన్న ఒక 5 months అమ్మాయి, అంతకుముందు ఒక 5 years అమ్మాయి. ఇలా అసలు ఈ నిర్భయ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి మీరు లెక్క పెట్టుకుంటూ పోతే క్రైమ్ రేట్ ఈస్ ఇంక్రీజింగ్. Why this is on the rise? Earlier it was not like that. Maybe crime అవుతుంది, ప్రతి క్రైమ్ని రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ నిజంగా చెప్తున్నా, చూసే వాళ్ళకి కూడా ఆ రక్తం కానీ ఎవరైనా యాక్సిడెంట్ రక్తం అయితే మనకి ఎంతో ఇది అనిపిస్తుంది. వాళ్ళకి ఏం లేదు, మంచిగా వీడియోలు తీసి పెడుతున్నారు. పీపుల్ ఆర్ లూజింగ్ ద సెన్సిటివిటీ ఆఫ్ రిలేషన్, సెన్సిటివిటీ ఆఫ్ పెయిన్. ప్లీజ్ స్టాప్ దిస్ ఆన్ ద మీడియా. I request again, and this is my humble request on behalf of our IMA Manchiria. Thank you very much. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల బంద్ విజయవంతంగా జరిగింది.
వ్యాపార వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు, హోటళ్లు, చిరు వ్యాపారులు సైతం స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బంద్లో పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు మూసివేయడంతో రద్దీగా ఉండే వ్యాపార కూడళ్లు వెలవెలబోయాయి. బంద్ సందర్భంగా వ్యాపార సంఘాలు, హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పురవీధుల గుండా ప్రదర్శన జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కల్పించాలని, అందుకు ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలని సంయుక్తంగా కోరారు. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి, ఆకృత్యాలకి, వాటి దాడిని ఖండిస్తూ హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, భారత్ మాతాకి, భారత్ మాతాకి, బంగ్లాదేశ్ జై శ్రీరామ్. మంచిర్యాల పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగినది. దానిలో భాగంగానే హిందూ సోదరులందరి చేత ర్యాలీ నిర్వహించబడుతున్నది. ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే బంగ్లాదేశ్ ఉన్నదో ఆ యొక్క బంగ్లాదేశ్లో మన యొక్క హిందువులపైన, హిందువుల ఆస్తులపైన, హిందూ యొక్క గుడులపైన కూడా, మహిళలపైన కూడా అత్యాచారాలు చేయడం జరుగుతున్నది. అది ఎట్లాంటి పరిస్థితిలో ఉంటే మనం వర్ణనాత్మకం చెప్పుకోలేని బాధలో ఉన్న హిందువులు అక్కడ. ఈరోజు బంగ్లాదేశ్లో మన యొక్క హిందువులు 30% ఉన్న హిందువులు 0.1%కి వచ్చారు. దానికి ముఖ్య కారణం ఒకటే, ఏదైతే తీవ్రవాదులు బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని మత సంబంధించిన మతోన్మాదులు ఈరోజు హిందువులను బంగ్లాదేశ్లో లేకుండా చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న హిందువులపైన అత్యాచారాలు చేస్తూ, మగవాళ్లను వేధిస్తూ, వారిని చంపుతూ, వారి యొక్క ఆస్తిపాస్తులను కూడా వారు ఆక్రమించుకొని ఈరోజు మీరు పోతారా, మతం మారుస్తారా అనే విధంగా ప్రవర్తిస్తూ హిందువులపై దౌర్జన్యాలు చేస్తున్నారు. అట్టి దౌర్జన్యాలను మనం దేశంలో ఉంటున్న మన హిందువులందరూ కూడా దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉన్నది. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నది, అదేవిధంగా రేపు భారతదేశంలో జరుగుతుంది, పాత బస్సులో జరుగుతుంది, మొన్న భయంసాల కూడా జరిగినది, రేపు మంచిర్యాలలో కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి హిందువులంతా యూనిటీగా ఉండి, ఒక్కటై ఉండి, ఒక్క తాటి మీద ఉంటూ తమ సోదర హిందువు మీద ఏదైనా జరిగినప్పుడు అప్పుడు మన హిందువులు అందరం మేమున్నాము, మీకు ముందుగా, మీకు తోడుగా మేమున్నాము. ఒక హిందువు కోసం మరో హిందువులు అందరం కూడా, భారతీయులందరూ, హిందువులందరూ కూడా ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హిందువులకు, ఈ యొక్క బంగ్లాదేశ్ మన హిందువులకు కూడా సంఘీభావం తెలపడానికే ఈరోజు మేము బంద్ పాటిస్తూ, మా యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు భారతదేశంలో హిందువులు ఉండాలంటే మనం ఐకమత్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. భారతదేశంలో భవిష్యత్తులో ఇంకొక 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ బొట్టు పెట్టుకొని బయట తిరిగే పరిస్థితి రావట్లేదు. బొట్టు పెట్టుకొని రావాలంటే భయపడే పరిస్థితి ఉన్నది. ఈరోజు మన పాత బస్తీలో చూస్తున్నాము, పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాము. ఈరోజు హిందువులుగా మనం మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మనం భారతదేశంలో భయపడుతూ బతకాల్సిన అవసరం ఉన్నది, పరిస్థితి వచ్చినది. ఆ పరిస్థితికి ముఖ్య కారణం ఎవరంటే మనలో ఉన్న కొన్ని లౌకిక శక్తులు కావచ్చండి, అదేవిధంగా మతోన్మాద శక్తులకు ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలు కావండి. అలాంటి రాజకీయ పార్టీలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్ర దినోత్సవంను ప్రతి భారతీయుడు పండుగలా జరుపుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రఘునాథరావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కోరారు.
మోర్చా ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో తిరంగా యాత్రలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో కూడా తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. ఈ తిరంగా యాత్రలో పాల్గొన్న బీజేపీ, బీజేవైఎం మరియు పట్టణ పుర ప్రముఖులకందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మనమందరం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయడము, అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని జాతీయ జెండాను మనం ఒక పండుగలాగా దానికి గౌరవం ఇస్తూ మనమందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.